తెలంగాణలో 90% బీసీలుంటే రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలో ఉందన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. 5% ఉన్న భూస్వాముల చేతిలో పేదల భూములున్నాయని ఆరోపించారు. హన్మకొండలోని ఫాతిమా నగర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం మన రాజ్యాధికారం కోసం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విశారదన్ మహారాజ్, డాక్టర్లు, విద్యావంతులు, ప్రజా సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు అటెండ్ అయ్యారు. తెలంగాణలోని అన్ని కులాలకు చెందిన వారందరినీ ఏకం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు విశారదన్ మహారాజ్. తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి రావలసిన, చెందాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల్ని రక్షించడానికి, తెలంగాణ గడ్డ మీద సామాజిక న్యాయాన్ని సాధించడానికి, తెలంగాణ మీద అంతిమంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాధికారం అందడానికి, చెందడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీని ఆవిర్భవింపజేసిన దాని యొక్క విస్తరణలో భాగంగా ఈరోజు వరంగల్లో ఇక్కడ జేఏసీ ఆవిర్భావ సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆవిర్భావం యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని సాధించడానికి. ఆ క్రమంలోనే ఇక్కడ వరంగల్లో తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద భూస్వాములు ఉన్నటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా. 2,50,000 ఎకరాల